హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఈజ్ రవితేజ, యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి మీ ఏ ఇయర్ వెహికల్ అన్న ఇది? 2016. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది? 1,70,000 కిలోమీటర్స్. సో 2016 1,70,000 కిలోమీటర్స్ తిరిగిన ఇండికా CR4 ఇంజన్ అని చెప్పేసి అయితే మన దగ్గర రావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఒకసారి అయితే మనం స్మోక్ చెక్ చేద్దాం. చాలా హెవీగా అయితే మనకు వస్తుంది. వితౌట్ యాక్సిలరేటరే మనకి ఇక్కడ స్మోక్ని అయితే మనం నోటీస్ చేయవచ్చు. కెన్సీ ఇవ్వండి, యాక్సిలేటర్ ఇవ్వండి, ఇవ్వండి. ఎస్ బస్. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. డీజిల్ స్మెల్ చూడండి, తెలుస్తుందా? ఓకే. సో ఈ వెహికల్కి వచ్చేసి ప్రజెంట్ మనం 55 ml వాటర్, 5 ml వెనిగర్ అయితే ఇంజెక్ట్ చేస్తున్నామండి. సో ఇప్పటికైతే డోస్ అనేది ఇచ్చేసామండి. ఇందులో మనకు 55 ml వాటర్, 5 ml వెనిగర్ అయితే ఇంజెక్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ని కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ఈ ప్రాసెస్ని ఇంజన్ డీకార్బనైజేషన్ అని చెప్పేసి అంటారండి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ నాయిస్ తగ్గుతుంది, వైబ్రేషన్స్ తగ్గుతాయి. అండ్ లోపల కార్బన్ ఏదైతే ఉందో, అంటే బ్లాక్ స్మోక్ అని వైట్ స్మోక్ అని ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనకు రిమూవ్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుంది. దీంతోపాటు మనకు పికప్ ఇంక్రీజ్ అవుతుంది, మైలేజ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్తో కనుక మీరు వెహికల్ ఫేస్ చేస్తున్నట్లయితే మీరు సేమ్ ప్రాసెస్ అయితే మీరు చేసుకోవచ్చండి. అండ్ బిఫోర్ మనం చెక్ చేసినప్పుడు వచ్చేసి మనకు కంప్లీట్గా డీజిల్ స్మెల్ అని చెప్పేసి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. డీజిల్ స్మెల్ వస్తుందా? కాలిపైన వస్తుంది. ఆ కాలింది ఏంటంటే లోపల కార్బన్ అనేది కాలిపోయి వస్తుంది. ఇవ్వండి, యాక్సిలేటర్ ఇవ్వండి. సో బిఫోర్ మీరైతే ఇంజక్షన్ చూసారు కదా, ఇవ్వండి. బస్. ఇంకా చూడచ్చు మీరు కంప్లీట్గా ఎంత హెవీగా మనకు ఇందులో కార్బన్ అనేది డిపాజిట్ అయిందో. ఇవ్వండి, బస్. స్మోక్ ఏమైందంటారన్నా? సో మీరు ఇందాక చూశారు, ఒక్కసారి పికప్ కూడా చెక్ చేద్దామా? చలో, బ్యానర్ క్లోజ్ చేయండి. మీరు ఇందాక ఏం ప్రాబ్లమ్ అయితే వచ్చారు యాక్చువల్లీ ఇక్కడికి? మీరు రోడ్డు మీద వెళ్తుంటే వెనక వచ్చే వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. అంటే మన వల్ల వేరే వాళ్ళకి న్యూసెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నైస్. కొంతమంది కామెంట్ సెక్షన్ ఏమడుతున్నారంటే, నువ్వు వీడియోలో అయితే చూపిస్తున్నావు, అది నిజమా కాదా, ఫేక్ ఏమైనా క్రియేట్ చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు రియల్గా మీరు ఇక్కడ ఉన్నారు కార్లో, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. నేను అసలు మీకు కాంటాక్ట్ కావడానికే 2 years నుంచి ట్రై చేస్తున్నానండి. ఓకే. అంటే నేను ఎప్పుడు రెగ్యులర్ గా ట్రై చేయలేదు, ఎప్పుడు నాకు గుర్తు వచ్చినప్పుడల్లా ట్రై చేస్తున్నాను. ఓకే, రైట్. ఒక్కసారి ఇప్పుడు మాకు లక్కీలో ఇది నాకు మేము మీ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఇప్పుడు చూసారు కదా, రిజల్ట్ చూసారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. పికప్ ఎలా ఉంది? పికప్ కూడా బాగుంది. పెరిగింది ఇదివరకు ఇప్పటికి మీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? తెలుస్తుంది. యా. యాక్సిలేటర్ ఇవ్వకండి, విత్ ఏసీ. యాక్సిలేటర్ ఇవ్వద్దు, ఇవ్వకండి. యాక్సిలేటర్ ఇవ్వకండి. గేర్, సెకండ్ గేర్. ఇట్స్ ఓకే, సెకండ్ గేర్. యాక్సిలేటర్ ఇవ్వకండి, ఇవ్వద్దు. థర్డ్ గేర్ తీసుకొని స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి. ఇట్స్ ఓకే. యాక్సిలేటర్ ఇవ్వట్లేదు కదా? ఫోర్త్ గేర్ తీసుకోండి, స్లోగా రిలీజ్ చేయండి. ఇట్స్ ఓకే. క్లచ్ ప్రెస్. ఫోర్త్ గేర్ క్లచ్ ఒకసారి ప్రెస్ చేయండి, ఇంకోసారి ప్రెస్ చేసి స్లోగా రిలీజ్ చేయండి.
ఇది వరకు నాకు తెలిసి ఇప్పుడే ఇలా ఉందంటే ఈ వెహికల్ ఇది వరకు మీకు చాలా తక్కువ పికప్ ఉండాల్సింది. అవును, చాలా తక్కువ పికప్ ఉండేది. నేను యాక్సిలేటర్ అవన్నీ కంట్రోల్ చేస్తే కానీ నాకు కంట్రోల్ కాకపోయాడు. ఓకే, నేను అవన్నీ కరెక్ట్ గా ఆపరేటింగ్ చేస్తే కానీ. సరే, నార్మల్ రైడ్ చేసి చూడండి, చెక్ చేయండి ఒకసారి. చాలా బాగుంది. మనం మామూలుగా అప్పటి డ్రైవింగ్ ఇప్పటి డ్రైవింగ్ చాలా తేడా ఉంది. ఓకే, ఇంజన్ సౌండ్ తగ్గిందా? తగ్గింది. ఓకే, వైబ్రేషన్స్ తగ్గాయా? వైబ్రేషన్ కూడా తగ్గింది. ఓకే, ఇంజన్ స్మూత్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మైలేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందండి. పికప్ పెరిగింది, స్మోక్ తగ్గింది, అండ్ మీకు నెక్స్ట్ మైలేజ్ అనేది ఇంక్రీజ్ అయిందంటే మీకు తేడా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో మనకు ఇండికా CR4 2016 1,70,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ అయితే మనం డీకార్బొనేషన్ చేయడం చెప్పేసి జరిగింది. ఇందులో సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి సంబంధించిన ఏదైనా మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీ వెహికల్కి ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక దట్ ఈస్ పెయిడ్ కన్సల్టేషన్. అంటే మీరు దానికి సంబంధించి కొంచెం అమౌంట్ అని చెప్పేసి పే చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీరు వీడియో చూసి కూడా మీరైతే చేసుకోవచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.